హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంటి దగ్గరే కొబ్బరి పొట్టు ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా కొబ్బరి పొట్టు తయారు చేయడానికి మరీ పచ్చివి కాకుండా, అలాగని బాగా ఎండిపోయిన కాయలు కాకుండా మధ్యస్థంగా ఉండే కాయలు కావాలి. అప్పుడైతే పొట్టు బాగా ఎక్కువగా వస్తుంది. ముందుగా కాయ ఒలిచి కొబ్బరికాయని వేరు చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఈ కొబ్బరి పీచుని చక్కగా ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు బయట వైపున గట్టిగా ఉంటుంది, దాంతో మనకి ఏ సంబంధం లేదు. లోపల ఉన్న పీచునంతటిని దాని నుంచి వేరు చేయాలి. ఇలా పీచు మొత్తం వేరు చేసేటప్పటికే కొంత రాలిపోతుంది. కొబ్బరి పొట్టు ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం రాలిపోతుంది. ఆ తర్వాత ఈ పీచుని చాలా జాగ్రత్తగా వేరు చేసుకుని ఇలా మొత్తం ఒక దగ్గరికి చేసుకోవాలి. కొబ్బరికాయల్ని ఎక్కువగా వినియోగించే వాళ్ళు లేదా మన బంధువులైనా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అయినా ఇలా కొబ్బరికాయ పీచు తీసినప్పుడు ఈ పీచుని వాళ్ళ దగ్గర సేకరించుకుని తెచ్చుకుంటే చాలా వస్తుంది. ఇప్పుడు ఈ పీచులో నుంచి కొబ్బరి పొట్టు అంతా రాలిపోయే వరకు దీన్ని ఇలా కర్రతో కొంచెం కొంచెంగా నలగొట్టుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా నలగొడుతూ ఉంటే పీచు కొబ్బరి పొట్టు వేరైపోతాయి చాలా వరకు. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పొట్టుని స్టోర్ చేసుకుంటూ దాచుకుంటే మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇది మనకి బాగా ఎక్కువ మొత్తంలో కనుక దొరికితే దీన్ని మనం స్టోర్ చేసుకుని మట్టితో కూడా పని లేకుండా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. దీనిలో కేవలం కొద్ది మొత్తంలో కంపోస్ట్ ఎరువు కానీ, వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా సరే ఎరువు వేసుకుని వీటిని మొక్కలు పెంచుకోవచ్చు చక్కగా రూఫ్ గార్డెన్లో కూడా. అలా కాదు అనుకుంటే మనం ఈ మిశ్రమాన్ని మట్టిలో కూడా కలుపుకొని మొక్కలకి వాడుకోవచ్చు. ఇది ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది, ప్లస్ నీటిని పీల్చుకుని అంటే ఎక్కువగా సంగ్రహించి దాన్ని తేమని బయటికి పోకుండా లోపలే పట్టి ఉంచుతుంది. పైగా మట్టిని సారవంతం చేసి వేరు ఎక్కువ భాగం ఫ్రీగా ఉండేలాగా మట్టి సారవంతం అవుతుంది, ప్లస్ వేరు వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మనం ఈ పొట్టంతా తీసేసిన తర్వాత వచ్చే పీచు ఉంది చూసారా, ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది. ఎలాగంటే వేసవికాలంలో తేమ చాలా త్వరగా పోతుంది, ఆవిరైపోతుంది. అటువంటప్పుడు ఈ పీచుని మనం మొక్క మొదట్లో మల్చింగ్గా వేస్తే మొక్క మొదట్లో తేమ ఎక్కువగా ఆవిరైపోకుండా ఇది కాపాడుతుంది. అంటే ఈ కొబ్బరి పీచుకు కూడా తేమని బాగా పీల్చుకొని దాన్ని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా కలిగి ఉంటుంది. చూసారు కదా, కొబ్బరి పొట్టు చాలా వరకు తయారైపోయింది. దీన్ని మనం మట్టి, ఎరువు, కొబ్బరి పొట్టు మిశ్రమం ఏ మోతాదుల్లో కలుపుకోవాలో, ఆ తర్వాత దానిలో మొక్కలు ఎలా పెంచుకోవచ్చో మరో వీడియోలో ఇంకోసారి తెలుసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా కొబ్బరి పొట్టుని వేరు చేసేసాం. దీన్ని మనం కవర్లో లేదా వేరే గిన్నెలో స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి కావాలి అనుకుంటే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది, లేదు బయట నర్సరీలో అయినా సరే మనం కొనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ మన వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.